పెంచికలపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 6 కోట్ల రూపాయల వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా చెల్లించామని కార్యదర్శి ఓదెల లక్ష్మయ్య అన్నారు. వారు మాట్లాడుతూ ఈ సీజన్లో 6 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర అందించి ఆదుకున్నామని కోరారు. దగ్గర పడతట్లేగా దగ్గర పడతట్లేగా రానా ఉంచుకున్నావు ఇంటికి ఎన్ని బత్తాలు ఉంచుకున్నావు? 12. ఇందుకే ఈ రాబోయే రబీ సీజన్లో, ఇప్పుడు ఇది ఖరీఫ్ సీజను, రాబోయే రబీ సీజన్లో ఇదే విధంగా 6 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పుడు రైతులు పండించిన పంటల్లో సగం బస్తాలు వాళ్ళ తిండి కొరకు ఉంచుకుంటారు. అప్పటికి మాత్రం రబీలో వచ్చే ధాన్యం మాత్రం మొత్తం టోటల్ కొనుగోలు కేంద్రాలనే అమ్మేదందుకు ప్రయత్నం చేసుకుంటారు రైతులు. అందులోటి మేము మా యొక్క సంఘంలో మా తెలంగాణ సీడ్ నుండి ఇప్పుడు వరిస్తాం సీడు తెలంగాణ సీడ్ నుంచి అమ్ముతాం. సీడ్స్తాం 1010, 1638, RNR ఎటువంటి విత్తనాలతో మనకు ఈ రైతులకు అందుబాటులో ఉన్నవి. మనకు ఫర్టిలైజర్స్తో మా యొక్క సంఘం పరిధిలోని మొత్తం DAP, యూరియా, 2020 సూపర్ అటువంటి అన్ని బస్తాలు మాకు రైతులకు అందుబాటులో ఉన్నవి. వచ్చే సీజన్స్తో మేము అన్నీ సమృద్ధిగా చేసుకొని రబీకి ఇస్తాం. ఇప్పుడు ఈ విధంగా అన్ని కవర్ చేసుకొని చేసుకుంటాం. PACS పెంచికలపేట సంఘ పరిధిలోని 6 కొనుగోలు కేంద్రాలు ఉన్నవి. అవి మా సంఘ చైర్మన్ అయిన శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారి చొరవతోనే ఈ 6 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం ఇప్పటి వరకు మేము అన్ని కేంద్రాలలో ఈ విధంగా ఉన్నాయి. ఒకటి నీర్కులలో 19,000 చిల్లర బస్తాలు కొన్నాము. పెంచికలపేటలో 5,900 బస్తాలు కొన్నాము. కడక్స్పూర్లో 6,000 చిల్లర కొన్నాము. మొత్తం 6 సెంటర్లు కలిపి 49,678 బస్తాలు ఇప్పటి వరకు కొన్నాము. ఇంకా 20,000 బస్తాలు వచ్చే పరిధి ఉన్నది. ఇందులోని రైతులు మొత్తం టోటల్ అందరు రైతులు కలిసి 378 మంది రైతులు ఇప్పటి వరకు ఆ రైతులకి 180 మంది రైతులకి పేమెంట్లు ఆన్లైన్లో పేమెంట్లు చెల్లించడం జరిగినది. ఇంకా మిగతా ఓపెన్ మిషన్లు అన్నీ ఇంప్రూవ్ చేశాము. కాకపోతే ఒక 10% ట్రక్ సీట్లు వచ్చేది ఉన్నాయి. ఆ ట్రక్ సీట్లు వచ్చిన వెంటనే మళ్ళీ ఆ 10%తో రైతులకు పేమెంట్లు పడతాయి. అందులోటి మన ప్రభుత్వము ఇప్పుడు సన్నవడ్లకి బోనస్ ప్రకటించడం వల్ల రైతులు మా యొక్క కొనుగోలు కేంద్రాలనే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ యొక్క 500 బోనస్ మేము ఈ చెల్లించిన తర్వాత 2,320 రూపాయలు పడ్డ తర్వాత 4-5 రోజుల్లో బోనస్ పడేసరికి రైతులందరూ హర్షం వెలుస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద బాగా ఉంది. ఈ యొక్క బోనస్ ఇవ్వడం వల్ల రైతులతో మేము ఈ కాంచాలి సన్నదానే పెట్టుకుంటాం. మాకు ఎంత పడినా మంచిదనే ఉద్దేశంతో అన్ని మా యొక్క కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం జరుగుతున్నది. ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో మాకు బార్దాన్ ఏమైనా ఇబ్బంది ఉన్నా బార్దాన్ లేదు, ఇబ్బంది ఏం లేదు. బార్దాను సమృద్ధిగానే బాగానే దించుకున్నాము. ఇప్పటి వరకు మాకు అన్ని మిల్లులకు ROలు అన్నీ జమ అయినాయి. ROలు విధంగానే మేము పంపిస్తున్నాము. ఆ యొక్క మిల్లులలో మేము దిగుమతులు చేయించుకున్న వెంటనే మళ్ళీ మిల్లులకు ROలు పెట్టించుకొని మళ్ళీ పంపుతున్నాము. అన్నీ అయితే మాకు ఇప్పటి వరకు రైతులతోటి అన్ని విధాల సహకారం ఉంది. మేము మా కమిటీ వారు మా సిబ్బందితో బాగా వర్క్ చేస్తున్నారు. అన్ని విధాల మాకు సంఘం పరిధిలోని రైతులందరికీ ఈ యొక్క కొనుగోలు కేంద్రాల వల్ల చాలా అభివృద్ధి ఉన్నది, చాలా లాభదాయకంగా ఉన్నది. ఈ యొక్క కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులతో బాగానే చేస్తున్నారు.